హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సోలేటి రాహుల్ రెడ్డి, యువర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, సిఎల్ఐఫ్ హాస్పిటల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వైటమిన్ D3 గురించి మాట్లాడుకుందాం. అసలు వైటమిన్ D3 అంటే ఏంటి, దానివల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటి, అవి తక్కువ ఉండడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎలా అండి, వైటమిన్ D3 అంటే మనం కోలికాల్సిఫెరాల్ అని కూడా అంటాము. సో వైటమిన్ D3లో మనకి మెయిన్ యూజ్ వచ్చేసి ఫస్ట్ ద బోన్ స్ట్రెంగ్త్. ఒక బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి కాల్షియం, ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వైటమిన్ D3 అనేది మన కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్సార్ప్షన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ద సెకండ్ థింగ్ ఈజ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ పవర్. సో vitamin D3 has a lot of anti-inflammatory properties, so it helps in fighting out with our infections and diseases. సో వైటమిన్ D3 మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వైటమిన్ D3 అనేది మూడ్ రెగ్యులేషన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ లో వైటమిన్ D లెవెల్స్, పేషెంట్ మైట్ ఎండ్ అప్ ఇన్ డిప్రెషన్. ద ఫోర్త్ థింగ్ వచ్చేసి ద వైటమిన్ D మెయింటైన్స్ ద మజిల్ స్ట్రెంథనింగ్ అండి, వీక్నెస్ అండ్ ద పెయిన్. సో మనకి వైటమిన్ D3 తక్కువ కూడా చాలా పెయిన్, వీ ఫీల్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ ఎట్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ ద బాడీ. ద ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మనకి హార్ట్ హెల్త్లో కూడా వైటమిన్ D అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ లోవరింగ్ ద బీపీ కానీ ఇంకా అదర్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ బీ ప్రివెంటింగ్. ద సిక్స్త్ మెయిన్ యూజ్ విల్ బీ ద క్యాన్సర్ ప్రివెన్షన్ అండి. వైటమిన్ D has a lot of properties to inhibit the cancer cell growth and promote the proper healthy cells అండి. ద సిక్స్త్ లాస్ట్ థింగ్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ వైటమిన్ D వల్ల. ఇట్ విల్ ప్రివెంట్ ద డీజెనరేటివ్ డిసీజెస్ లైక్ అల్జైమర్స్ కానీ, పార్కిన్సన్ డిసీజెస్ కానీ. ఇవి కూడా ప్రివెన్షన్లో వైటమిన్ D3 లెవెల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తుంటాయి. So what are the sources of vitamin D? Naturally we'll get from the sunlight. So every day morning 30 minutes of walk will fetch you a lot of vitamin D. The other sources of vitamin D could be, the first thing is the mushroom, the second thing could be the orange juice, third thing could be the fish, fourth thing could be the egg yolk, and fifth thing could be the cod liver oil. These are the very rich sources of vitamin D. So always check your vitamin D levels. Be healthy, be safe, and be careful. Thank you.